హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రాసనేష్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ సండే స్పెషల్ అనగానే అందరికీ గుర్తొచ్చేది యమ్మీ యమ్మీ బిర్యానీ. సో బిర్యానీ ఎలా చేసుకోవాలి ఏంటి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇప్పుడు మీకు వీడియో ద్వారా చూపిస్తున్నాను. చూసారా, బిర్యానీ చూడగానే ఎంత కలర్ఫుల్గా యమ్మీ యమ్మీ అనిపిస్తుంది. సో ముందుగా బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: జీరా రైస్, ఆనియన్స్, పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్, టమాటో, ఒక హాఫ్ కేజీ చికెన్, ఆయిల్, మసాలా దినుసులు, ఇంకా కొంచెం గీ, ధనియాల పొడి, కారం, కిచెన్ కింగ్ మసాలా, కొంచెం ఉప్పు, పసుపు, కొత్తిమీర, ఇంకా పుదీనా కట్ చేసి ఉంచుకున్నాను. నేనైతే హాఫ్ కేజీ రైస్కి చేద్దామని హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా. మీరు మీ క్వాంటిటీని బట్టి మీ చికెన్ కానీ రైస్ కానీ చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకొని, కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, లేకపోతే మీరు పాత్రలో పెద్ద పెద్ద బిర్యానీ పాత్రలు కూడా చేయొచ్చు. కుక్కర్ వేడవగానే ఆయిల్ పోసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కుక్కర్ వేడవగానే ఇందులో ఆయిల్ వేసాం కదా, ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఇందులోకి మసాలా దినుసులు వేసుకుని లైట్గా ఫ్రై అయ్యే వరకు చూసుకోవాలి. ఇది లైట్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్ ఎంత ఫ్రై అయితే మన బిర్యానీ టేస్ట్ అంత బాగుంటుంది అనమాట. అందుకనే ఆనియన్ని బాగా వేయించుతున్నాను. ఆనియన్ బాగా వేగాలన్నమాట, పచ్చివాసన అంతా పోయి. ఇలా చూసారు కదా, ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాతనే ఇందులోకి మనం టమాటోస్ ఒక కప్పు, ఒక చిన్న టమాటో తీసుకున్నాను అనమాట. టమాటాలు కూడా కొంచెం మెత్తగా ఫ్రై అయ్యే వరకు ఇందులో వేపుకొని అప్పుడే దాంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి రెండు బాగా కుక్ అవ్వాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొంచెం పచ్చి వాసన ఉంటుంది కదా, అది పోయే వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోండి. చూసారా, ఇలా చుట్టూ ఆయిల్ అయితే వదులుతుంది మనకి. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడే మనం ముందుగా వాష్ చేసి ఉంచుకునే చికెన్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇప్పుడు మనకి ఇందులో తెలిసిపోతుంది. ఆ వాటర్ మొత్తం వదిలేస్తుంది కాబట్టి చికెన్ని ఇలా ఉన్నప్పుడే పచ్చిగా ఇందులోకే వేసి బాగా ఫ్రై చేసుకొని కొంచెం ఉప్పు ఇంకా పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ టైంలో ఉప్పు పసుపు వేసి ఇంకోసేపు బాగా చికెన్ పచ్చిగా ఇదంతా పోయే వరకు వేంపుకోవాలి. ఇట్లా చూసారా ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా. ఇప్పుడే చూస్తుంటే అందరికీ నోరు ఊరుతున్నట్టుంది, ఎప్పుడెప్పుడు చేసి తిందామా అని. అయితే తప్పక ఈ రెసిపీని ట్రై చేయండి. చూసారా, వాటర్ అంతా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు కొంచెం కిచెన్ కింగ్ మసాలా, ధనియా పౌడర్, కారం పౌడర్ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు మసాలా మొత్తం చికెన్కి బాగా పడుతుందన్నమాట. ఇలా ఫ్రై చేసుకుంటే చూడండి మొత్తం కన్సిస్టెన్సీ బాగా కుక్ అవుతుంది. ఇలా కుక్ అయినప్పుడు కొంచెం కర్డ్ యాడ్ చేసుకోండి. నేను ఇందాక కర్డ్ చూపించలేదు, ఎందుకంటే కొందరు కర్డ్ నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళైతే వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇది ఆప్షనల్ కాబట్టి నేను ఇప్పుడు వేసి మీకు చూపిస్తున్నాను. కర్డ్ని కర్డ్ వేసాక ఇంకా బాగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయ్యేటప్పటికి కొత్తిమీర, కొంచెం పుదీనా, మనం ఏదైతే కట్ చేసుకున్నామో కొత్తిమీర పుదీనా కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాము. ఎందుకంటే బిర్యానీ ఫ్లేవరే పుదీనా కొత్తిమీర అనమాట ఎక్కువ. అందుకని పుదీనా కొత్తిమీర కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుని ఇలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా కుక్ అయింది కదా. ఇలా కుక్ అయినప్పుడు మనం రైస్ ఏ గిన్నెతో లేకపోతే గ్లాస్తో తీసుకుంటామో ఆ గిన్నె ఆల్తికి నేను ఒక కప్పు వాటర్ ఇప్పుడే వేసేస్తున్నా. మీరు గ్లాస్ తీసుకుంటే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ ముందుగా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసి బాగా కలిపి మొత్తం ఇలా విజిల్ పెట్టేయాలన్నమాట. ఒక 2 విజిల్స్ రానివ్వాలి, ఉత్తి చికెన్ మాత్రమే ఇందులో. ఇప్పుడు అదే గిన్నెది తీసుకొని మనం ఆ గిన్నె ఆల్తికి ఒక గిన్నె రైస్, అది విజిల్ వచ్చేలోపు గిన్నెని రైస్ తీసుకొని మొత్తం నీట్గా వాష్ చేసి మనకు అది విజిల్ వచ్చి ప్రెషర్ పోయే వరకు రైస్ని నాననిద్దాము. కొంచెం వాటర్ ఇలా నానబెట్టుకోవాలి. మనకి విజిల్ వచ్చి ప్రెషర్ పోయే వరకు ఇలానే నానబెట్టుకొని పక్కన ఉంచేసుకుందాం. ఈలోపు విజిల్ వచ్చి ప్రెషర్ అయి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా కుక్ చేసుకున్న ఇది మొత్తం ప్రెషర్ పోయి ఉంటుంది కాబట్టి ఈ టైంలోనే మనము ఒకసారి మూత ఓపెన్ చేసి చూసుకోవాలి. చూసారా, ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చింటుంది. ఇంకా మనం ఇందులోకి రైస్ యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ప్రెషర్ పోయిన తర్వాత ముందుగా నానుంచుకున్న రైస్ ఏదైతే ఉందో దాన్ని ఇందులోకి యాడ్ చేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇందాక ఒక గిన్నె వాటర్ వేసాం కదా, ఇప్పుడు రైస్ వేసిన తర్వాత మనము ఇంకొక గిన్నె వాటర్ అయితే యాడ్ చేసుకుంటాము. 1:2 ఈ వాటర్ కూడా మీ రైస్ని బట్టి మీ వాటర్ ఇది మీరు చూసుకోవచ్చు. ఇందాక నేను కిచెన్ కింగ్ అన్నాను కదా, అది ఇదే ఎవరెస్ట్ కిచెన్ కింగ్ మసాలా.
ఇప్పుడు చివరిగా కూడా కొంచెం మసాలా ఒక 1-1.5 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నా. కొంచెం గీ కూడా యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది బిర్యానీకి, అందుకని గీ యాడ్ చేసి ఇప్పుడు ఫైనల్గా మొత్తం ఒకసారి గరిటెతో బాగా కలిపేసి ఇలా ఉంచేస్తున్నాను. చూసారు కదా, ఇలా మొత్తం బాగా కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు కుక్కర్ని మూత పెట్టేసి ఒక 1 విజిల్ కంప్లీట్గా ఒక 1 విజిల్ వచ్చే వరకు ఆగి, విజిల్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆలోపు మనం రైతా రెడీ చేసుకుందాం. రైతాకి కర్డ్, కుకుంబర్, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ ఇంకా పెప్పర్, కర్డ్. రైతా అందరికీ చేసుకోవడం ఈజీనే, కానీ బిర్యానీ కోసం కదా అందుకని ఒకసారి చూపిస్తున్నాను. గిన్నెలోకి కర్డ్, సాల్ట్, పెప్పర్ వేసుకుని బీటర్ తీసుకుని బాగా బీట్ చేసుకోండి. ఉప్పు పెప్పర్ అంతా బాగా మిక్స్ అయిపోతుంది. ఇది మిక్స్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్ ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి కలపండి. ఇంకా సన్నగా కట్ చేసిన కుకుంబర్ కూడా యాడ్ చేసి ఇందులోనే బాగా కలిపేయండి. చూసారా, మొత్తం బాగా మిక్స్ అయిపోయింది. ఈ టైంలోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇందులోకి యాడ్ చేసి కలిపి పక్కన ఉంచేస్తే రైతా రెడీ. ఈ రైతాకి బిర్యానీకి సూపర్ ఉంటుంది, అందుకనే రైతా చేసేసుకున్నాము. ఇప్పుడు మన బిర్యానీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. చూసారా, 1 విజిల్ తర్వాత బిర్యానీ ఇలా ఉడుకుతుంది. ఎలా అని ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేను బాగా కలిపి మీకు చూపిస్తున్నాను అనమాట. ఇంతే. చూసారు కదా, ఎంతో రుచికరమైన బిర్యానీ రైతా ఇంకా మటన్ పులుసుతో రెడీ అయిపోయింది. తినడానికి అందరూ రెడీనే కదా. ఈ రెసిపీ నచ్చినట్టయితే అందరూ వంటని ట్రై చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయాలి. ఇవాళ నా వాయిస్ ఎందుకు ఇంత స్పీడ్లో ఉంది అని అనుకుంటుంటారు కదా, దానికి కారణం నా బుడ్డది. ఎందుకంటే నా బుడ్డదాన్ని ఇవాళ నేను సంకలో పెట్టుకుని వాయిస్ ఓవర్ చెప్తున్నాను, అందుకని ఈ రేంజ్లో ఉంది. రెగ్యులర్గా తను పడుకుంటుంది కాబట్టి స్లో ఉంటుంది. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ కమెంట్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో బిర్యానీ లవర్స్ కోసం. నెక్స్ట్ మటన్ లవర్స్ కోసం మటన్ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.